హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక వెరైటీ రీడింగ్ తీసుకొచ్చాను అనమాట. ఈ రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉండే వ్యక్తికి మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అనేది చూద్దామన్నమాట. ఇది మీ వ్యక్తి పేరు ప్రకారంగా ఉంటుంది. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పైల్ వచ్చేసి ఏ నుండి హెచ్ వరకు, సెకండ్ పైల్ వచ్చి ఐ నుండి క్యూ వరకు, అండ్ థర్డ్ పైల్ వచ్చి ఆర్ నుండి జెడ్ వరకు అనమాట. సో మీ పర్సన్ యొక్క పేరు ఫస్ట్ లెటర్ ఏ పైల్లో ఉంటే ఆ పైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. సో నిన్న టైం స్టాంప్స్ పెట్టేది మర్చిపోయాను. సో ఈరోజు టైం స్టాంప్స్ కూడా పెడతాను. ఆ టైం స్టాంప్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆ వీడియోకి అనేది ఆ పైల్కి అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా? సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. లైక్స్ కూడా చేస్తున్నారు మీరు. సో ఇంకా ఈరోజు నైట్కి లైవ్ సెషన్ ఉంటుంది. మెంబర్స్ ఓన్లీ లైవ్ వచ్చి 8 to 8:30, 8:30 to 9:30 వచ్చేసి సబ్స్క్రైబర్స్ లైవ్ అనేది ఉంటుంది. ఓకేనా? వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ జనరల్ లైవ్ అనమాట. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకా నా టారో కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. February 15th నుంచి చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. పిన్డ్ కామెంట్లో ఆల్వేస్ నా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. నా ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్ స్టార్ట్ ది రీడింగ్. పర్సనల్ రీడింగ్స్ కూడా నేను తీసుకుంటున్నాను. కాకపోతే వీకెండ్స్లో మాత్రమే చేయగలుగుతున్నాను నేను. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్ us start the reading. ఓకే, సో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ 1. సో లెట్ us see అసలు మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. ముందుగా ఎనర్జీ చెకింగ్ చేద్దాము. మీ ఎనర్జీ ఎలా ఉంది వారి పట్ల, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మీ పట్ల. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో ఎవరైతే ఈ పైల్ చూస్ చేసుకున్నారో, ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, సో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసారా? ఎవరో చాలా టెన్షన్ పడుతున్నారు, యాంగ్జైటీగా ఉంది, తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. ఓకే, మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది. ఇది ఎవరైనా కావచ్చండి. ఇది ఓన్లీ రొమాంటిక్ అనేది నేను లిమిట్ చేయలేదు. ఎవరి గురించి ఆలోచిస్తే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వస్తాయి. సో మీ ఫీలింగ్స్ అనేవి స్టార్, మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ది సన్. సో వెరీ వెరీ పాజిటివ్ ఫీలింగ్స్ అండి. ఇద్దరివి కూడా చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీది ఏంటంటే మీకు ఒక హోప్ ఉంది. ఈ కనెక్షన్ అనేది గ్రో అవుతుంది. మళ్ళీ ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి, మీరు లేదా నో కాంటాక్ట్లో ఉండి విడిపోయి ఉంటే కనుక సో మీరు మళ్ళీ ఎప్పటికైనా కలుస్తారు అనే హోప్ అనేది ఉంది. సో మీకు ఎటువంటి ఆత్రము కానీ, ఎటువంటి ఒక రకమైన యాంగ్జైటీ కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఒక నిశ్చలమైన ఒక ఫీలింగ్ అనమాట, ఒక ప్రశాంతమైన ఒక ఫీలింగ్. సో నేను నా పర్సన్ ఎప్పటికైనా కలుస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉందన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ వల్ల సో మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీ పనులు చేసుకుంటున్నారు, మీపై మీరు ధ్యాస పెడుతున్నారు, అండ్ మీరు మీ కెరీర్ కానీ, మీ పర్సనాలిటీ కానీ, కాన్ఫిడెన్స్లో కానీ గ్రో అవుతున్నారు. సో మీరు ఒక సెలబ్రిటీ లాగా ఉన్నారు. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేయటం కానీ, ఒక స్టాక్ చేయటం కానీ, ఈ అబ్జర్వ్ చేయటం అని చెప్తాను, స్టాక్ చేయడం అని చెప్పను, కానీ మీరు ఆ వ్యక్తిని గమనిస్తున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. కానీ ఇది అబ్సెషన్ అనేది నాకు ఎక్కడా కనిపించట్లేదు. మీరు ప్రశాంతంగా ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తారులే అన్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్లో అయితే ఉన్నారు. మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళైతే మీ గురించి ఒక ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తే. మీ ఇద్దరి మధ్యలో జరిగిన పాత ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే మీరు హ్యాపీగా ఒక మెమరీస్ షేర్ చేసుకుంటే కనుక అవన్నీ తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి క్విక్గా రావాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి, మీరిద్దరూ కూడా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. సో త్వరలోనే యాక్షన్ కూడా తీసుకోబోతారు. ఒకవేళ మీకు ఏమైనా అన్మ్యారీడ్ అయి ఉంటే కనుక ఈ వ్యక్తితో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉంది ఏంటంటే
ఒక బిల్డ్ చేసుకోవాలి, ఒక అంటే ఏంటంటే ప్రాపర్టీ బిల్డ్ చేసుకోవాలి, లేదంటే పిల్లల్ని కనాలి, ఫ్యూచర్లో చాలా ఇద్దరు కలిసి ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. ఆల్రెడీ మ్యారీడ్ అయింటే కనుక ఈ వ్యక్తికి ఖచ్చితంగా నెక్స్ట్ అభివృద్ధి చేయాలి ఈ కనెక్షన్ అనే కోరిక అయితే ఉందన్నమాట. అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. సరే చూద్దాము, అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. సో మీరు గుర్తొచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు గుర్తొచ్చినప్పుడు మీ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? సో చాలా రకాలు ఉంటారండి. అంటే ఏంటంటే ఒకసారి మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి చిరాగ్గా ఉండొచ్చు, కోపంగా ఉండొచ్చు, ప్రేమగా ఉండొచ్చు, లేదంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉండొచ్చు. సో ఇలాగా ఫీలింగ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? 8 of swords, Ace of swords, 6 of cups, bottom of the deck, 2 of swords. ఓకే, సో వీళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు అంతా ఒక బ్లాక్డ్ ఎనర్జీ కనబడుతుందండి. మేబీ మీరేమైనా బ్లాక్ చేశారా, లేదంటే వాళ్ళు బ్లాక్ చేశారా, లేదంటే ఇద్దరు మాట్లాడుకోకుండా ఒక సపరేషన్లో ఉన్నారా? సో ఇక్కడైతే ఒక బ్లాకేజ్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తి ఏంటంటే అది ఆ రిస్ట్రిక్షన్ నుంచి, బ్లాకేజ్ నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి 2 ఆలోచనలు ఉన్నాయి, లేదంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరిని చూస్ చేసుకోవాలి, దేన్ని చూస్ చేసుకోవాలి అనేది అయితే వాళ్ళకి తెలియటం లేదు. సో దానివల్ల కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ యాక్షన్ తీసుకోకుండా ఒక దగ్గర స్థిరంగా కూర్చుని పోయారు, క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఎటువైపు వెళ్ళాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, లేదంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు ఏంటి, మీ అంటే ప్రస్తుతానికి వాళ్ళపైన ఉండే అభిప్రాయం ఏంటి అన్నట్టుగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీ సైడ్ నుంచి అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి రావటం లేదు. అంటే ఏంటంటే వీళ్ళు వెనక్కి వస్తే మీరు వాళ్ళని చేరదీస్తారా లేదా, లేదంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా? సో ఇలాంటి డౌట్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు స్థిరంగా కూర్చొని ఆలోచిస్తున్నారనమాట. ఏ యాక్షన్ తీసుకోవట్లేదు, ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట. ఓకే, సో ఈ బ్లాక్డ్ ఎనర్జీ కూడా ఉంది. అది రిస్ట్రిక్షన్, అది మీ పట్ల మీ సైడ్ నుంచి అవ్వచ్చు, వాళ్ళ సైడ్ నుంచి అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు. ఏదో ఒక రిస్ట్రిక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక బ్లాక్డ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు మీకు గుర్తొచ్చినప్పుడు అంతా అసలు క్లారిఫై చేసుకొని ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేసి వాళ్ళకి అనిపిస్తూ ఉంది. సో ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఒక మనస్పర్ధలు కానీ, ఒక మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక, సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి క్లారిఫై చేసుకొని మొత్తం సార్ట్అవుట్ చేసి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఈ బంధం అనేది ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మేబీ మీరు ఇద్దరు ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, లేదంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేదంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిటెడ్ రిలేషన్షిప్ సడన్గా బ్రేక్ అయిపోయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ వ్యక్తి కూడా అదే ఆలోచిస్తున్నారు, అదే విధంగా వాళ్ళకి ఆలోచిస్తున్నారనమాట. అసలు ఏంటి ఇది అన్నట్టుగా వాళ్ళకి ఆలోచన అనేది ఉంది. సో చాలామందికి ఇది ఒక 14 to 17 years కనెక్షన్ అనిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే మేబీ చిన్నప్పుడు మీరు కలిసి చదువుకొని తర్వాత విడిపోయి ఉండొచ్చు. సో అలా ఏదైనా అయి ఉండొచ్చు, కానీ చాలా లాంగ్ టర్మ్గా మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో వీళ్ళైతే రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తన ప్రేమను అందించాలి, తన ఫ్రెండ్షిప్ని మీకు ఆఫర్ చేయాలి, మళ్ళీ మీరిద్దరూ కలవాలి అనే యొక్క ఆలోచన అయితే వాళ్ళకి ఉందన్నమాట. సో దాని ద్వారా వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, తన ఏవైతే చెప్పాలనుకుంటున్నారో అవి క్లియర్ కట్గా మీతో చెప్పాలి అనే ఆలోచన అయితే ఉందన్నమాట. కానీ ఎక్కడో అక్కడ రిస్ట్రిక్షన్ అనేది మాత్రము నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సరే ఇంకా చూద్దాము. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు నా వ్యూవర్ని తలుచుకున్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఓకే, మళ్ళా 2 of swords, ఇందాక కూడా వచ్చింది కదా 2 of swords, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చిందనమాట.
సో కన్ఫ్యూజన్ అనేది ఉందండి, మీ దగ్గరికి రావాలా వద్దా అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది. వేరే ఆప్షన్ కూడా ఉండిండొచ్చు. 7 ఆఫ్ కప్స్ చూసారా, మళ్ళీ కన్ఫ్యూజన్ కార్డు, ద హ్యాంగ్డ్ మ్యాన్, 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఈ వ్యక్తి అయితే అస్సలు ఏ యాక్షన్ తీసుకోకుండా అలా సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది నాకు కనిపిస్తూ ఉంది, ఆలోచిస్తున్నారు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన కూడా ఉంది. అంటే మేబీ ఇది ఆప్షన్స్ అంటే వేరే ఒక రొమాంటిక్ పార్ట్నరే అవ్వకపోవచ్చు అండి, లేదంటే వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఒక హెల్త్ అవ్వచ్చు, మనీ రిలేటెడ్, బిజినెస్, జాబు, మళ్ళీ ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవటం, ఏవో చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో దానిలో ఏది నేను చూస్ చేసుకోవాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది అయితే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది. కాకపోతే ఓవరాల్గా చూడాలంటే కనుక మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, చాలా అడ్మైర్ చేస్తున్నారు. మీరు ఎలా గ్రో అవుతున్నారు, మీరు ఏ విధంగా ముందుకు వెళుతున్నారు అన్నట్టుగా, అంటే మీ లైఫ్ని మీరు ఎలా తీర్చిదిద్దుకుంటున్నారు అనేది అయితే వాళ్ళు చూస్తున్నారు. అది చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా అనేది ఉంది. కాకపోతే మీ దగ్గరికి రావాలంటే ఒక రకమైన భయము, ఒక రకమైన ఏంటంటే రిస్ట్రిక్షను, ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. కానీ మీ గురించి ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్ వస్తుంది. అంటే ఇంతకు ముందు ఉండే ఆలోచన ఇప్పుడు లేదనమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక దృష్టికోణం అనేది మీ గురించి మారింది. సో మేబీ నేనే ఈ పర్సన్ని పొరపాటు పడ్డానేమో, ఒకవేళ నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నానేమో, తప్పు అనేది నా సైడే ఉందేమో అన్నట్టుగా వాళ్ళకి ఇప్పుడు రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ రియలైజేషన్ వచ్చింది అన్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి అతి తొందరలోనే మన యాక్షన్ తీసుకొని అది క్లారిఫై చేసి ముందుకు వచ్చే అవకాశం అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తికి అయితే మీ గురించి ఆలోచించినప్పుడు, మీరు గుర్తొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది నాకు చెప్పండి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ పర్సన్ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఐ నుంచి క్యూ వరకు ఉంటే ఈ రీడింగ్ మీకోసం. పైల్ నెంబర్ 2 అసలు చూద్దాము, మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు ఏమనిపిస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎనర్జీ అనేది చూద్దాం, మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ఎవరైనా కావచ్చండి, ఇది పర్సన్ రొమాంటిక్ అనే కాదు, ఎవరైనా కావచ్చు. సో మీది వచ్చేసి ద జడ్జిమెంట్, మీ పర్సన్ది వచ్చేసి ద హర్మిట్. ఓకే, మీ దగ్గర నుంచి చూస్తే కనుక వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్తో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు, ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు. ఒకవేళ మీ కనెక్షన్ అనేది ఇన్ బిట్వీన్గా ఎండ్ అయిపోయి ఉంటే, అబ్రప్ట్గా మీకు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగి ఉంటే కనుక మీరు మళ్ళీ వీళ్ళతో ఒకసారి కలవాలి, మాట్లాడాలి, క్లారిఫై చేసుకోవాలి, ఒక సెకండ్ ఛాన్స్ అనేది అయితే మీరు కోరుకుంటున్నారనమాట. సో మీరిద్దరూ డెసిషన్ తీసుకున్నా తీసుకోపోయినా యూనివర్స్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరిని కలపాలి అనే మీ ఆలోచన అనేది ఉందన్నమాట. సో మీరు అంటే అదే రీయూనియన్ అనేది బేసిక్గా మీరు కోరుకుంటున్నారు. ఈ పర్సన్ని చూస్తే కనుక వీళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సన్, లైఫ్లో చాలా చూసి ఉన్నారనమాట వాళ్ళు. సో చాలామంది మనుషుల్ని కలిసి ఉంటారు, చాలా రిలేషన్షిప్స్ కూడా ఉండింటాయి. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే, నాకు ఎవ్వరూ వద్దు, నాకు ఏమీ వద్దు, నేను ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ కనెక్షన్ అనేది కరెక్టా కాదా, ఈ వ్యక్తి అనేది కరెక్టా కాదా అనేది తనని తను ప్రశ్నించుకుంటున్నారు, తనని తను సెర్చ్ చేసుకుంటున్నారు అనమాట. సోల్ సర్చింగ్ అంటారు చూసారా, అలాగా ఈ వ్యక్తి తనని తను వెతుక్కుంటున్నారనమాట. నా జీవితంలో ఏంటి ఆనందం ఇచ్చేది, ఏంటి
ఈ వ్యక్తితో కలిసి ఉంటే నేను హ్యాపీగా ఉంటానా, లేదంటే విడిపోతే హ్యాపీగా ఉంటానా అన్నట్టుగా వాళ్ళు ఒక సోల్ సర్చింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఒక మెడిటేషన్ చేయడం కానీ, యోగా కానీ, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ ఏదైనా వాళ్ళైతే చేస్తున్నారనమాట. సో వాళ్ళు ప్రస్తుతానికి ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇంకా ఎటువంటి విషయాల్లో తలదూర్చకూడదు అన్నట్టుగా వాళ్ళ ఎనర్జీ అయితే చాలా నిర్లిప్తంగా సైలెంట్గా ఉందన్నమాట. స్టక్ ఎనర్జీ. ఓకే, సో చూద్దాము అసలు మీరు ఒకవేళ గుర్తొస్తే కనుక వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమనిపిస్తుంది, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది వీళ్ళు గుర్తొచ్చినప్పుడు. 7 ఆఫ్ సోర్డ్స్, కార్డ్స్ రావట్లే అసలు. 9 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ద టవర్. ఓకే, సో వాళ్ళకి చాలా కష్టంగా ఉందండి. మీరు గుర్తొస్తే కనుక వాళ్ళకి చాలా సాడ్గా, కష్టంగా, కోపంగా, బాధగా, ఒక పరువు నష్టం అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏదో మీ ఇద్దరి మధ్య సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి మీరిద్దరు విడిపోయారు. ఆ విడిపోయిన దానికి మీరు వాళ్ళకి ఏదైనా ఒకవేళ చెడ్డ పేరు తెచ్చుంటే, లేదంటే 10 మందికి చెప్పి ఒకవేళ వెనకాల గాసిప్ చేసుంటే గనక, సో వాళ్ళకి అది చాలా పరువు నష్టం లాగా అనిపిస్తూ ఉందన్నమాట. అన్నెసరీగా నేను ఈ వ్యక్తితో కలిశాను, ఈ వ్యక్తిని కలవటం వల్ల నా పరువు పోయింది, ఈ వ్యక్తి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడమే కాకుండా 10 మందితో నన్ను చెప్పి నా పరువు తీశారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా బాధ అనేది నాకు ఈ కనెక్షన్లో కనిపిస్తూ ఉంది, వాళ్ళ మనసులో కనిపిస్తూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే అయ్యో అనవసరంగా నేను ఈ వ్యక్తిని కలవకుండా ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంది. సో మిమ్మల్ని ఒక ప్లేయర్ లాగా చూస్తున్నారు. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, నా వ్యూవర్ ఒక ప్లేయరు, వాళ్ళ మనసుతో ఆడుకున్నారు, వాళ్ళ పరువుతో ఆడుకున్నారు. సో వాళ్ళని అనవసరంగా ఒక బద్నాం చేశారు, అందరిలోని పరువు పోయింది అన్నట్టుగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీరే ఒక ప్లేయరు, మీకు రకరకాల సంబంధాలు ఉన్నాయి, చాలామందితో మీరు మాట్లాడతారు, చాటింగ్ చేస్తారు, చాలా ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, ఫ్లర్ట్ చేస్తారు. ఇలా ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే మీరు మిమ్మల్ని ఒక ప్లేయర్గా వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ మీ దగ్గర నుంచి ఏదైనా ఒక కాంటాక్ట్ వస్తుందేమో, ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో, మీరు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవుతారేమో అన్నట్టుగా ఒక ఆశ అయితే ఉంది. చాలా వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని కలవటానికి, మాట్లాడడానికి చాలా వెయిటింగ్ అనేది ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తికి మీ పైన చాలా ఇష్టము ఉంది, అలాగే ఒక ప్యాషను, ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆలోచించి ఇంకా లేదు, నేను ఎలాగైనా చాలా ఫాస్ట్గా ప్రయాణం చేసి రావాలి, ఆ పర్సన్ దగ్గర నేను తాడో పేడో తేల్చుకోవాలి, అసలు ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నా పరువు తీసావు అన్నట్టుగా నిలదీసి అడగాలి. ఒక ఫైట్ ఎనర్జీ, ఒక షార్ట్ టెంపర్ ఎనర్జీ, ఒక కోపము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ వ్యక్తిలో. సో ఈ వ్యక్తి ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వచ్చి అసలు మిమ్మల్ని నిలదీసి అడగాలి, అసలు ఏంటి, ఎందుకు నువ్వు అలా చేశావు అనేసి తన మనసులో ఉండే ఒక డౌట్స్, కోపము ఇదంతా తీర్చుకోవాలి మీ దగ్గర అన్నట్టుగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ ఎనర్జీస్ అనేవి చాలా కోపంగా, బాధగా ఇట్లాగా కనిపిస్తున్నాయి. సో ఇంకా చూద్దాము అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు. నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ పర్సన్కి ఏమనిపిస్తుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, 8 ఆఫ్ వాండ్స్, ద హై ప్రీస్టెస్, ద చారియట్, 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మీరు గుర్తొచ్చినప్పుడంతా వాళ్ళకి అసలు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఒక చీటింగ్, బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళకి. మీరు వాళ్ళని చీట్ చేసినట్టుగా, మీరు బ్యాక్ స్టాబ్ చేసినట్టుగా, వాళ్ళని మోసం చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది ఇంకా ఎండ్ అయిపోయింది ఈ కనెక్షను, ఇంకా మనకు కలవడానికి అవకాశం లేదు, కలిస్తే కూడా ఉపయోగం లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక డిప్రెస్డ్ ఫీలింగ్లో ఉన్నారు. ఇంకా కానీ నేను లైఫ్లో మళ్ళీ మూవ్ ఆన్ అవ్వాలి, నేను ఎదగాలి, నేను ఇదే బాధతో ఉండిపోకూడదు అన్నట్టుగా అయితే వాళ్ళకైతే ఫీలింగ్ ఉంది. కాకపోతే ఈ కనెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది, ఇది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, కనెక్షన్ అవ్వచ్చు, ఇదైతే ఎండ్ అయిపోయింది, ఇంకా మేము కలిసే అవకాశం లేదు అన్నట్టుగా వాళ్ళకైతే ఫీలింగ్ ఉందన్నమాట.
కానీ మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ చెయ్యాలి, మీ దగ్గరికి రావాలి, ఎలాగైనా అది ఎండ్ అయిపోతేనే కూడా ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి అనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది. అంటే మీతో ఈ సంబంధం కొనసాగించాలి అని లేకపోయినా సరే వాళ్ళకి కొంత క్లారిటీ అనేది కావాలి. ప్లస్ మీతో మాట్లాడాలి, అసలు మీ మనసులో ఉండే ఫీలింగ్స్ తెలుసుకోవాలి అనేసి ఒక అట్రాక్షను, ఒక ప్యాషన్ కూడా ఉందండి వాళ్ళకి. ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. మీ అందం కానీ, మీ కాన్ఫిడెన్స్ కానీ ఏదైనా చూసి వాళ్ళకి చాలా అట్రాక్టెడ్గా అయితే ఉన్నారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్గా భావిస్తున్నారు. మేబీ మీకు ఏమైనా ఒక ఆస్ట్రాలజీ తెలుసా, టారో రీడింగ్ తెలుసా, లేదంటే న్యూమరాలజీ తెలుసా. సో ఏదో ఒక విధంగా మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, లేదంటే మీరు మెడిటేషన్ చేస్తుండొచ్చు. సో ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక జ్ఞానవంతమైన పర్సన్, ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, బాగా చదువుకున్నవారు, మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ మీరు అన్నీ హైడ్ చేస్తారు, మీ ఫీలింగ్స్ అనేది హైడ్ చేస్తారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు హైడ్ చేస్తారు అన్నట్టుగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎలాగైనా సరే నేను రావాలి అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ కూడా ఉండొచ్చండి. లేదంటే క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, కలర్, లాంగ్వేజ్, హైట్ ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏంటంటే ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉన్నా సరే మళ్ళీ మేమిద్దరము ఒక సక్సెస్ అనేది సాధిస్తే బాగుండు అనేసి వాళ్ళకు ఉంది. కానీ ఒక పక్కనేమో ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మేము కలము అనేది కూడా ఉంది. కానీ ఒక్కోసారి అనిపిస్తుంటుంది లేదు మళ్ళీ మేమిద్దరం కలిస్తే బాగుండు, మాకు ఒక సక్సెస్ అనేది వస్తే బాగుండు అనేది అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ దగ్గరికి వచ్చి ఒక క్లారిటీ అనేది తీసుకుంటారు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నన్ను అవమానించావు అన్నట్టుగా ఏదో వాళ్ళకు ఒక మనసులో బాధ, ద్వేషం ఉంది. అది అంతా క్లారిఫై చేసుకోవడానికి మిమ్మల్ని కలుస్తారనమాట. సో అది నాకు అనిపిస్తుంది. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది పాయింట్ నెంబర్ 2. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేసి. ఓకే, రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఎవరైతే ఈ పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో, ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు R నుంచి Z వరకు ఉంటే వాళ్ళ నేమ్ ఫస్ట్ లెటరు. ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 3. ఓకే, సో చూద్దాము అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, ఒకరి పట్ల ఒకరికి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ఏమనుకుంటున్నారు. ఓకే, సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. స్ట్రెంగ్త్, డెత్. ఓకే, సో ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్ కూడా కొంచెము ఒక స్టబర్న్గా, ఒక స్టాగ్నేటెడ్గా, అంటే ఏంటంటే మీకు పెద్ద వాళ్ళ పైన అంత ఇంట్రెస్ట్ అనేది నాకు కనిపించట్లేదు. మీరు ఏంటంటే నా దగ్గర పిచ్చి వేషాలు వేస్తే కుదరదు అన్నట్టుగా మీరు ఒక స్ట్రాంగ్గా నిలబడిపోయారనమాట. మీరు ఏంటంటే నా సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, నాకు సెల్ఫ్ వర్త్ ఉంది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నువ్వు దాన్ని బౌండరీస్ దాటి వస్తే కనుక నీకు బాగుండదు అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడిపోయారు. అంటే మీరు ఏంటంటే ఒక అభిప్రాయాలు అనేవి మీరు స్టేబుల్గా ఉండే అభిప్రాయాలు అనేవి ఉన్నాయి. మీరు ఎన్నో కష్టాలు పడి, మీరు ఎన్నో పరిస్థితులను చూసి ఈ స్టేజ్లోకి అనేది వచ్చారు. సో మీరేంటంటే ఏదైనా సరే ఒక సామరస్యంగా తేల్చుకుందాము అనుకునే ఒక వ్యక్తి అనమాట. మీరు ఏది కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకోవటము అలాంటి పనులు చేయరు. చాలా ధైర్యంగా నిలబడతారు. చాలా మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేను ఏ పరిస్థితినైనా ఎదురించి నిలబడతాను అనే ఒక ధైర్యం అనేది మీకు ఉంది. వెరీ టఫ్ పర్సనాలిటీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వెరీ టఫ్ అనమాట. వాళ్ళు ఏంటంటే నేను చాలా ధైర్యవంతుడిని లేదంటే ధైర్యవంతురాలని, పరిస్థితి వస్తుంది, మీరు ఆ పరిస్థితిని కొంచెంసేపు బాధపడతారు, ఏడుస్తారు, కానీ మళ్ళీ నిలబడి లేచి పోరాడాలి. అటువంటి పరిస్థితి, అటువంటి మెంటాలిటీ ఉండే పర్సనాలిటీ నాకు కనిపిస్తుంది. మీరు ఏమనుకుంటారంటే నా లైఫ్ని కానీ నా మనసుని కానీ నేను అంటే నేనే కంట్రోల్ చేసుకోగలుగుతాను, నేనే బాగుపరుచుకోగలుగుతాను, నాకు ఎవ్వరూ ఏమీ చేయలేరు, సహాయం చేయరు అన్నట్టుగా ఒక స్ట్రాంగ్ పర్సన్గా మీరు మారిపోయారు పరిస్థితుల వల్ల. అదే
ఈ పర్సన్ చూసుకుంటే కనుక ఈ కనెక్షన్ అనేది ఇంకా ఎండ్ అయిపోయింది, ఇందులో ఇంకా ఏమీ లేదు, ఒక మార్పు అనేది రావాలి, ఈ కనెక్షన్ అనేది ఒక మళ్ళీ రీబర్త్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఎండింగ్ కూడా అది ఒక రకంగా నెగిటివ్గా ఎండ్ అయింది మీ ఇద్దరి మధ్యలో. ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి అనుమానము, లేదంటే ఒక బ్యాడ్ ఇంప్రెషను, అంటే మీకు వారంటే బ్యాడ్ ఇంప్రెషన్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ అభిప్రాయం ఏదైతే ఉందో నేను దాన్ని చేంజ్ చేయాలి, మళ్ళీ మా కనెక్షన్ అనేది ఒక రీబర్త్ రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో చూద్దాము అసలు మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి. మీరు గుర్తొస్తే కనుక వాళ్ళకి ఏమనిపిస్తుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 3 of Swords, 4 of Swords, the Emperor, bottom of the deck, 6 of Cups. ఓకే, సో ఈ కనెక్షన్ అనేది కూడా మీకు ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయిందండి. మీరు మేబీ ఒక క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్, ఫ్రెండ్స్, కొలీగ్స్. సో ఈ విధంగా మీకు ఒక మంచి ఫ్రెండ్షిప్తో అనేది స్టార్ట్ అయింది. ఈ వ్యక్తి ఏంటంటే రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు, మీతో కలవాలి, మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఇంతకుముందు మీరు ఎంత హ్యాపీగా ఉండేవారో, ఒక ఇన్నోసెంట్గా, ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్, మీరు మాట్లాడుకునే పద్ధతి, ఆ విధానం, ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి కావాలి అనిపిస్తుంది. అలాగే వాళ్ళకి ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే అయింది, పెయిన్ అనేది ఉంది, చాలా ఒక థర్డ్ పార్టీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మేబీ ఈ పర్సన్ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ ఏమో, మరి మీరు మ్యారీడ్ అవ్వచ్చు, ఏదో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఓపెన్గా ముందుకు అనేది రాలేకపోతున్నారు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ యాక్షను లేకుండా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, రెస్ట్ అండ్ రిజ్యువినేషన్లో ఉన్నారు. వాళ్ళు పడుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆలోచిస్తున్నారు అసలు ఏం చెయ్యాలి. వాళ్ళు ముందుకు రావాలి అంటే వాళ్ళకి చాలా డేంజర్ అనేది ఉంది. అది వాళ్ళకి రెప్యుటేషన్, వాళ్ళ పరువు పోవటం కానీ, లేదంటే వాళ్ళ ఫిజికల్గా ప్రాణానికే హాని రావచ్చు. సో ఏదైనా ఒక భయం అనేది అయితే ఉంది. అందుకని ఈ వ్యక్తి ఏంటంటే ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారనమాట. సైలెంట్గా వాళ్ళు పడుకొని వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఏదైనా జరిగితే బాగుండు, నా ప్రమేయం లేకుండా మళ్ళీ అన్నీ సర్దుమణిగిపోతే బాగుండు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఈ వ్యక్తి మేబీ మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదంటే వీళ్ళు మీకు ఒక బాస్ అయి ఉండొచ్చు, లేదంటే మీరిద్దరూ ఏప్రిల్ మంత్లో కలిసి ఉండొచ్చు, లేదంటే వీళ్ళకి ఒక కంట్రోలింగ్ నేచర్ కానీ అలాంటి ఇవి ఉండొచ్చు. ఒక కేరింగ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మీరంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మిమ్మల్ని ఎలాగైనా కాపాడాలి, లేదంటే ఆదుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఫీలింగ్, ఒక మంచి రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వాళ్ళపైన మీరు ఆధారపడినట్టు, సో వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఏదైనా ఒక చెడు ప్రమాదాల నుంచి కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీరిద్దరు కూడా ఒకరినొకరు మిర్రరింగ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ 6-4 వచ్చింది, మీరిద్దరు ఒకరినొకరు మిర్రర్ చేస్తున్నారు. సో అది ఏంటంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. సో మీరు వాళ్ళు ప్లేయర్ అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ప్లేయర్ అనుకుంటున్నారు. సో మీరు వాళ్ళు చీటింగ్ చేశారు అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని చీటింగ్ చేశారు. ఇద్దరు ఒకరినొకరు మిర్రర్ చేసుకొని ఈ కనెక్షన్ కాస్త స్టక్ అయిపోయింది అనమాట. సో మీరైతే వెరీ స్టబర్న్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మీరైతే నేను తగ్గను, నేను లొంగను, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా మీరున్నారనమాట. సో ఇది వాళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడంతా ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా చూద్దాము. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏమనిపిస్తుంది. ద హెర్మిట్, ద మూన్, 7 of Swords, ద జడ్జిమెంట్. ఓకే, వాళ్ళకైతే మీతో రీయూనియన్ అనేది కావాలండి, కానీ మీరు ఒక ప్లేయర్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు కాకుండా మీ లైఫ్లో చాలామంది ఉన్నారు. సో మీరు వేరే వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, లేదంటే మీరు వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేయటం, ఫ్రెండ్షిప్లు కానీ ఆన్లైన్లో చాటింగ్లు చేయటము, ఇవన్నీ మీరు
మీకు అంటే వేరే వాళ్ళని హార్ట్ బ్రేక్ చేయటం మీకు అలవాటు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట. మీరు ఒక హార్ట్ బ్రేకరు, అందరి ఎమోషన్స్తో మీరు ఆడుకుంటారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీరు మీ మనసులో ఉండే ఫీలింగ్స్ ఓపెన్గా వాళ్ళకి చెప్పటం లేదు, చాలా రిజిడ్గా కేర్లెస్గా ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకైతే ఒక సెకండ్ ఛాన్స్ కావాలి, మళ్ళీ మీతో కలవాలి, మీతో మళ్ళీ ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలి అనేది అయితే వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉంటాయండి. ఎందుకో నా వ్యూవర్ ఫీలింగ్సే అంత పాజిటివ్గా లేవు ఈ పైల్కి మాత్రము, పైల్ నెంబర్ 3కి మాత్రము. సో నా వ్యూవర్స్ ఆలోచనలు అనేవి అంత స్ట్రాంగ్గా లేవు, కానీ వాళ్ళ పర్సన్ ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఒంటరిగా ఉన్నారు, వాళ్ళు ఎవరితోనే కలవకుండా తన సోల్ సర్చింగ్, అసలు నాకు ఏం కావాలి, నాకు ఏంటి, ఏ విధంగా హ్యాపీనెస్ వస్తుంది, ఈ వ్యక్తితో కలిసి ఉంటే హ్యాపీనెస్ ఉంటుందా, విడిపోతే హ్యాపీనెస్ ఉంటుందా, ఏంటి అనేది ఒక సోల్ సెర్చింగ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఒక ఇల్యూషన్స్, హాల్యూసినేషన్స్, అసలు భయము, మీతో కలిస్తే కనుక వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, చాలా నేరో పాత్, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అస్సలు కనీసం ఐడియా అనేది కూడా రావటం లేదు. ఒక రకంగా మేబీ ఒక హెల్త్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు, వాళ్ళ ఓవర్ థింకింగ్ అనేది కూడా ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ముందుకు రాలేకపోతున్నారు అన్నమాట. చాలా నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి మీ పట్ల. అంటే మీరు ఇలాంటి వారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళు ఒక విధంగా మిమ్మల్ని ఊహించుకున్నారు, కానీ మీరు చాలా డీప్ పర్సనాలిటీ, మీలో ఇంకా రకరకాల షేడ్స్ ఉన్నాయి, రకరకాల పర్సనాలిటీస్ ఉన్నాయి. సో మిమ్మల్ని నమ్మకూడదు, నమ్మలేము అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీతో ఒక రియూనియన్ కావాలి, అయ్యో మళ్ళీ అలాంటి పాత జ్ఞాపకాలు అవన్నీ వెనక్కి తిరిగి వస్తే బాగుండు అనేది అయితే వాళ్ళకి ఆలోచన అయితే ఉందన్నమాట. సో కానీ మీ దగ్గరికి రావాలంటే ఒక భయము, ఒక అనుమానము, ఒక ఇల్యూజను ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా వాళ్ళ మదరు, సిస్టరు ఎవరైనా సరే ఆపుతూ ఉండొచ్చు. లేదురా నీకు ఈ వ్యక్తి మంచిది కాదు, లేదమ్మా నీకు ఈ వ్యక్తి మంచివాడు కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్తుండొచ్చు. సో దానివల్ల కూడా వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఒక గ్రహణం పట్టినట్టుగా మీ ఇద్దరు కనెక్షన్కి ఒక దిష్టి తగిలింది అనొచ్చు, లేదంటే ఒక నరదృష్టి, నరఘోష అనేది కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్ పైల్ నెంబర్ 3. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.